మన తూర్పుగోదావరి జిల్లా మరి ఎస్సీ విభాగానికి సంబంధించి ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర ఎస్సీసీఎల్ విభాగం అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు సుధాకర్ బాబు గారు ఇక్కడికి రావడం జరిగింది. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. అందరూ నా జాతి బిడ్డలందరినీ కూడా ఒక చోట కలుసుకోవడం అనేది. చాలా మంది పెద్దలు మాట్లాడున్నారు. జగనన్న మొదటిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత జగనన్న ఇచ్చిన పరిపాలనలో మనం గమనించవలసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చే దిశగా జగనన్న పరిపాలన మనకు అందించడం జరిగింది. జనరల్గా మనం అందరం కూడా అంబేద్కర్ జయంతి రోజున వర్ధంతి రోజున ఆశయాలు అని చెప్పి మాట్లాడుతుంటాం. అయితే జగనన్న మనకు అందించిన అంబేద్కర్ ఆశయాలు ఏంటి? మన కుటుంబాలలో ఉన్న మన బిడ్డలందరూ కూడా విద్యావంతులుగా ఉండాలి. దానికోసం అమ్మఒడి రూపకర్త ఎవరండి? రూపకర్త ఎవరు? జగనన్న. ఈ మధ్యనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో మాట్లాడుతూ ఈ అమ్మఒడి పేరు మార్చి తల్లికి వందనం అని, వారి ప్రభుత్వం వచ్చిన తర్వాత తల్లికి వందనం అని చెప్పి పెట్టారు. దాని ఆలోచన ఎవరిదని చెప్పారండి? అదే అమ్మఒడి అనగానే గుర్తొచ్చేది జగనన్న. అమ్మఒడి అనగానే జగనన్న ఎలా గుర్తొస్తాడో, ఆరోగ్యశ్రీ అనగానే రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు కూడా ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో వారందరినీ కూడా చక్కగా చదివించాలి అని చెప్పి ఫీ రియంబర్స్మెంట్ని తీసుకొచ్చారు. తర్వాత ఎవరైతే పేదలుగా నిరుపేదలుగా ఉండి వైద్యం చేయించుకోలేని వాళ్ళు ఉన్నారో వారందరికీ కూడా మంచి వైద్యం అందించాలని చెప్పి ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. అంటే ఆ రోజున పేదల పక్షాన్ని నిలబడింది, పేదల యొక్క గుండె చప్పుడుని తెలుసుకుంది ఎవరండి? రాజశేఖర రెడ్డి గారు. మహానేత, దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఆ రోజున మనకి ఆ విధంగా అండగా నిలబడితే, తరువాత కాలంలో జగనన్న ఈ రోజున మనందరికీ కూడా తండ్రికి తగ్గ తనయుడిగా మన ముందుండి మన కుటుంబాలలో ఉన్న స్థితిగతులు మార్చడం కోసం, మన కుటుంబాలలో వెలుగులు నింపడం కోసం జగనన్న ఎంతో తపన పడి చక్కటి పరిపాలన 5 సంవత్సరాల్లో మనకు అందించారు. మన బిడ్డలను చదివించడానికి అమ్మఒడి ఇవ్వడమే కాకుండా మన బిడ్డలు వెళ్తున్న ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు పథకం ద్వారా మరి అక్కడ రీమోడలింగ్ చేసి చక్కటి సదుపాయాలు మన బిడ్డలకు అందించడం జరిగింది. అంతేకాకుండా మన బిడ్డలు ఇంటర్మీడియట్ తర్వాత చదివే బిడ్డలకి వసతి దీవెన, విద్యా దీవెన ఇవ్వడం జరిగింది. ఇంకా 8th క్లాస్ చదువుతున్న మన బిడ్డలకి టెక్నాలజీతో వీళ్ళకి ఎడ్యుకేషన్ అందించాలని చెప్పి ఉచితంగా ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఎడ్యుకేషన్లో ఎంతో వినూత్నమైన మార్పులు తీసుకొచ్చి మన బిడ్డలకి, పేదలుగా నిరుపేదలుగా ఉన్న మన బిడ్డలకి ఉచితంగా విద్యను అందించారు. విద్య అనే ఆయుధాన్ని కలిగి ఉండాలని చెప్పి ఆ రోజున అంబేద్కర్ ఏదైతే ఆశించారో ఆ ఆశయాన్ని విద్యాశాఖలో నెరవేర్చారు. అంతేకాకుండా మన కుటుంబాలలో పేదరికం అనేది ఉండకూడదు, ఆర్థికంగా మనం బలవంతులుగా ఉండాలి. అందుకని మన మహిళలందరూ కూడా బలవంతులుగా, ఆర్థికంగా బలవంతులుగా ఉండడం కోసం డోక్రా సంఘాలలో ఉన్న మన వాళ్ళందరినీ కూడా ఆ రోజున ఆసరా పథకం ద్వారా ఆదుకోవడం జరిగింది. అంటే జనరల్గా ఒక మహిళా సాధికారత సాధించింది అని చెప్పాలి అంటే వాళ్ళు చదువుకుని స్వతంత్రులుగా ఉండి ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకునే వాళ్ళని, అంటే ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నిర్ణయాలు తీసుకునే వాళ్ళని
మహిళా సాధికారత సాధించారు అంటాం. కానీ ఈ డ్వాక్రా సంఘాలలో ఉన్న మహిళలందరూ కూడా చదువుకోకపోయినా, చదువు పెద్దగా లేకపోయినా వాళ్ళందరూ కూడా మహిళా సాధికారత సాధించే దిశగా జగనన్న వారందరికీ కూడా ఒక అన్నలా, ఒక తమ్ముడులా అండగా ఉండడం జరిగింది. అంటే ఈ రోజున మన కుటుంబాలలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడం జరిగింది. అంతేకాకుండా మనమందరం కూడా ఆశించినట్లుగా మనందరికీ చక్కటి ఇళ్ల స్థలాలు ఇచ్చారు, ఇళ్ళు ఇచ్చారు. అలా అన్ని విధాలుగా మనందరినీ కూడా ఆదుకోవడం జరిగింది జగనన్న. అంతటితో సరిపెట్టకుండా ఈ రోజున డయాస్ మీదున్న నేను కానీ, తలారి వెంకట్రావు గారు కానీ, ఇలాంటి ఎస్సీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీరంతా మాజీ శాసనసభ్యులుగా మీ ముందున్నామంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వలనని గర్వంగా చెప్తున్నాను. అయితే రాజ్యాంగం వలన, అంబేద్కర్ ఇచ్చిన హక్కు వలన మేము మీ ముందు ఎమ్మెల్యేలుగా నిలబడితే జగనన్న, రాజన్న బిడ్డ, జగనన్న తీసుకున్న నిర్ణయం వలన మరి క్యాబినెట్లో మరి 20% మంది మంత్రులుగా ఉండడం జరిగింది. అంటే ఎస్సీలు అంటే ఏదో షెడ్యూల్ కాస్ట్ వాళ్ళని చెప్పడం కాదు, కానీ సెల్ఫ్ రెస్పెక్టెడ్ కాస్ట్గా జగనన్న భావించారు కనుకనే 20% మందిని మంత్రులుగా చేసి మరి ఈ రోజున సమాజంలో మనమందరం కూడా తల ఎత్తుకుని నిలబడేలా ఏదైతే అంబేద్కర్ ఆశించారో మనమందరం కూడా రాజ్యాధికారంలో భాగం కావాలని ఆయన కోరుకున్నారో ఆ విధంగా అంబేద్కర్ ఆశయాలని జగనన్న 5 సంవత్సరాల కాలంలో నెరవేర్చారని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను. మరి మనందరినీ కూడా ఇంతగా అభివృద్ధి పదంలో నడిపించి మనందరి అవసరాలు తీర్చి మనందరికీ కూడా అండగా నిలబడిన జగనన్నని మళ్ళీ మనం ఏం చేయాలండి? ముఖ్యమంత్రిగా చేసుకునే బాధ్యత మనది. మరి మీరందరూ దానికి సిద్ధంగా ఉన్నారా? సిద్ధమా? మరి జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వం క్రియేట్ చేస్తుందో మనం చూస్తున్నాం. వాటన్నిటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పార్టీ కోసం మనం పనిచేసి పార్టీని బలోపేతం చేసి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా జగనన్నని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసుకునే బాధ్యత మనందరిది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించిన మా అన్న వేణుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జగన్, జై జగన్, జై జగన్.